వారంలో ఎప్పుడు బోండాలు, బజ్జీలు, దోసలే అని అడుగుతున్నారా? అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో కూడా చాలా స్పెషల్‌గా ఉంటుంది. మా ఇంట్లో ఈరోజైతే టిఫిన్‌కొచ్చేసి పూహ చేసి పెట్టాననమాట. అలాగే కొంచెం క్యారెట్ అలాగే ఏంటి అంటే సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో చేసిన పొడి బ్రేక్‌ఫాస్ట్‌కి ఇచ్చాను మా వారికి. ఈరోజొచ్చేసి పూహ ఎలా చేసుకోవాలో మీకు తెలిస్తే ఒకవేళ చేసేసుకోండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చేసుకోండి. మనం ఏంటంటే దొడ్డుగా ఉన్న అటుకులుంటాయి కదా! అవి జస్ట్ 1 మినిట్‌లో అలా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని, ఒక కడాయిలో మనము శనగలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు, తాలింపు గింజలు, జీలకర్ర వేసేసుకొని మంచిగా ఏయించుకున్న తర్వాత, కొంచెం మనము ఆనియన్స్ కూడా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా ఏసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం అందులోకి కొంచెం కరివేపాకు, నెక్స్ట్ కరివేపాకు తర్వాత మనము కొంచెం లైట్‌గా మనము కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలనమాట. పసుపు ఇవన్నీ కూడా కొంచెం మనకి ఏగిన తర్వాత, మీకు ఇది మాత్రం ఆప్షనల్ అనమాట. అదేంటి అనంటే ఆహ్, పచ్చి బఠానీ ఉంటుంది కదా! అది మెయిన్ మటర్ ఉంటే మీ దగ్గర ఉంటే ఏసుకోండి. లేదంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేనేసుకున్నాను. అది ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే పక్కకు తీసి పెట్టుకున్నామో అటుకులు కూడా ఏసేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అలాగే కొత్తిమీర అందులోకి ఆల్మోస్ట్ మనకి అంతా సెట్ అయిపోతుంది. చాలా బావుంటుంది. పోహ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. ఇంకోటేంటంటే చాలా సింపుల్ 5 మినిట్స్‌లో చేసేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అనమాట.